హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మన ఛానల్లో నేను ఈరోజు అయితే సోరకాయతో గ్యారెలు అయితే చేయబోతున్నాను. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇలా లేతగా ఉన్న సోరకాయను అయితే తీసుకున్నాను. దాన్ని పైన పొట్టు కూడా ఇలా అంతా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని దాన్ని అయితే శుభ్రంగా కడిగి ఇలా సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి అయితే తీసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఫస్టే. ఇది లేత సొరకాయ కాబట్టి నేను లోపలిది కూడా ఉంచేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ముదిరిన సొరకాయ ఉంటే మాత్రం లోపటి గింజలు తీసేసి పైన ముక్కలు ఉంటాయి కదా, అవైతే ఇలా తురిమేసుకోవాలి. ఇలా సొరకాయను అంతా కూడా ఇలా బ్లెండర్ తోటి తురిమేసుకోవాలి. ఇలా తురుముకున్నాక మనకు సొరకాయదైతే ఇంత వచ్చింది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్లో ఒక 4 పచ్చిమిరపకాయలు, కాస్తంత ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇలా మెత్తగా దంచుకొని అది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నాకు సోరకాయ తురుమైతే ఒక కప్పు వచ్చింది. దానికి ఒక కప్పు బియ్యం పిండిని అయితే పోసేసుకున్నాను. ఇప్పుడు దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఒక స్పూన్ నువ్వులు, కొన్ని పల్లీలు, కొంచెం నానబెట్టుకున్న శనగపప్పు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అండ్ సాల్ట్ కూడా వేసి అంతా కూడా ఇలా బాగా ప్రెస్ చేస్తూ పిండిని అయితే కలుపుకోవాలి. మనకి ఇప్పుడైతే పిండి కలిపేసుకుందాం. ఇప్పుడు వీటిని స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక వీటిని ఒక కవర్ పైన ఇలా గ్యారెలు లాగా చేసి మధ్యలో హోల్ చేసి అందులో వేసేయడమే. ఒకవేళ మీకు చేతితో కనుక వేయొచ్చినట్టయితే మనం చేయితో కూడా వేసుకోవచ్చు వీటిని. నేనైతే కవర్ మీద వేసి ఇలా హీట్ ఎక్కుతున్న ఆయిల్లో మాత్రం వీటిని అయితే వేసేసాను. ఇలానే అన్నింటినీ ఇలా ప్రెస్ చేస్తూ ఇలా ఆయిల్లో వేసుకొని ఇలా అన్నింటినీ కాల్చుకోవాలి. ఈ సొరకాయ గారెలు అయితే చాలా బాగుంటాయి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ ఈజీగా తినేయచ్చు. ఇందులో సొరకాయ మనం వేసుకుంటాం కాబట్టి ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగా ఇవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎప్పుడైనా వీలైతే ఈ సొరకాయ గారెల్ని మీ పిల్లలకి కూడా చేసి స్నాక్స్ లాగా ఇవ్వండి. వాళ్ళు చాలా బాగా తింటారు. చూడండి, ఇలా అయితే మనం గారెల్ని అయితే అన్నింటినీ ఇలా కాల్చుకోవాలి. మనకి ఇప్పుడైతే సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా మెత్తగా ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా మంచిగా వీటిని తీసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా బాగున్నాయి. ఈ గారెలు మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.